సో ఈరోజు ఈ సైకాలజీకి సంబంధించినటువంటి ఒంటరితనంతో కూడుకున్నటువంటి సమస్యలు చాలామందికి వస్తూ ఉన్నాయి. సో మీరందరూ ఒక చిన్న అంటే ఈ అప్లైడ్ సైకాలజీ అవసరం ఎంత ఉంది అని చెప్పడానికి ఈ మధ్య మీకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పెంగ్విన్ కథ ఏదైతే ఉందో లాస్ట్కి అది వైట్ హౌస్ కూడా వెళ్ళిపోయింది అనమాట. అమెరికాలో వైట్ హౌస్లో ట్రంప్ కూడా దాని గురించి రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి. ఎప్పుడూ స్పందించినటువంటి యూట్యూబర్స్ కూడా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఈ పెంగ్విన్ కథని వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే మనిషిలో ఒక రకమైనటువంటి నైరాస్యమైనటువంటి ధోరణి, ఆ పెంగ్విన్ ఒంటరిగా అటు ఎందుకు పోతుంది అని తెలుసుకోవాలని కొన్ని మన 750 కోట్ల మంది జనాభా ఉంటే దగ్గర ఒక 200-300 కోట్ల మంది ఆ పెంగ్విన్ కథని వల్లవేస్తున్నారంటే మనుషుల్లో ఉన్నటువంటి సైకలాజికల్గా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అన్రెస్ట్ అనేది ఉంది. సో టెక్నికల్గా ఆ పెంగ్విన్ ఎందుకు పోయిందని నేను ఇప్పుడు సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా. దాని చిప్పి దొబ్బింది, అదే పోయింది. సో అంతే తప్ప అదేమీ పెద్ద సబ్జెక్ట్ కాదు. దానికి రకరకాల వైఫ్ చీట్ చేసిపోయిందని, దాని వైఫ్ చీట్ చేసిందని, దానికి ఆ హర్డ్తో ఉన్నటువంటి సంబంధాలు తెగిపోయినాయని చెప్పేసి ఎవరెవరు భాష వాళ్ళు చెప్తున్నారు. నాకు తెలిసిన కాడికి ఏంటంటే ఆ యొక్క పెంగ్విన్స్లో న్యాచురల్గా అప్పుడప్పుడు చిప్పు డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ఆ చిప్ డిఫరెంట్గా బిహేవ్ చేసింది, అది దాన్ని దారి పట్టుకొని మరణించడానికి చావుకు దగ్గరగా అది వెళ్ళిపోయింది. సో ఆ పెంగ్విన్ చచ్చిపోయి 2007లో ఎప్పుడో జరిగినటువంటి ఒక కథ అనమాట ఇది. కాకపోతే మనుషుల్లో ఏంటంటే ఆ యొక్క సైకలాజికల్ ప్రాబ్లం మన అందరిలో కూడా ఉంది. ఇదంతా నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు చదవాలి, నేను జేఈఈ మెయిన్స్ ఎందుకు కొట్టాలి, నేను ఎంబీబీఎస్ చేసి ఏం చేయాలి, అసలు నేను వీళ్ళందరితో ఎందుకు ఉండాలి. సో ఇట్లా మనుషుల్లో రకరకాలైనటువంటి సైకలాజికల్ డిజార్డర్స్ అనేవి వచ్చేసినాయి. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఈ ఫోన్ చూసి చూసి ఆఖరికి ఏమైపోయిందంటే మన చిప్పు కూడా స్క్రూ లూజ్ అయిపోతున్నటువంటి పరిస్థితి అనమాట. ఈ స్క్రూ లూజ్ అయినటువంటి వాళ్ళందరికీ మీరు ట్రీట్మెంట్ చేయాలన్నట్లయితే అప్లైడ్ సైకాలజిస్టుల అవసరం కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. సో నెక్స్ట్ బిహేవియరల్ హెల్త్. సో ఈ బిహేవియరల్ ఓసిడి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఓసిడి ప్రాబ్లమ్స్ అంటే ఏ చిన్న ఇబ్బంది జరిగినా కానీ వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో బిహేవియరల్ హెల్త్కి సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ అవసరం కూడా ఈరోజు మార్కెట్లో చాలా వచ్చేసింది. ఫిజియోథెరపీ అంటే మీకు తెలిసిందే, మనం ఏదైనా నడుములు ఇరిగినా లేకపోతే కాళ్ళు ఇరిగినా అటువంటిప్పుడు మనకి ఫిజియోథెరపిస్టులు వచ్చేసి వాటిని అన్నింటినీ కూడా సర్దుబాటు చేస్తుంటారు. కాలక్రమేణా అది మసాజ్ రూపంలో కానీ చేసినట్లయితే అవన్నీ కూడా బాగుపడుతుంటాయి. ఇది ఫిజియోథెరపీ. డయాలసిస్ టెక్నాలజీ ఇప్పుడు మీకు తెలిసిందే కదా, కిడ్నీకి సంబంధించినటువంటి లేకపోతే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ డయాలసిస్ అనేది రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కానీ 1 మంత్కి ఒకసారి హాస్పిటల్కి పోయేసి డయాలసిస్ చేయించుకో. డయాలసిస్ని ఎవరైతే ప్రిస్క్రిప్షన్ రూపంలో రాస్తారో ఆయన ఒక కిడ్నీ డాక్టర్, అది డిఫరెంట్ థింగ్.